ఓకే. అక్క బాబాయ్ పిన్ని మీరు రారనుకున్నాను. నా బంగారు తల్లి పెయింటింగ్స్ చూడడానికి రాకుండా ఎలా ఉంటానమ్మా? పెయింటింగ్స్ ఎలా ఉన్నాయి? వీటిని చూస్తుంటే మీ అమ్మాయి టాలెంట్ ఏంటో అర్థం అవుతుంది. అమృత, అనుకున్నది సాధించావు, చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఉన్నావు. అక్కను చూడు, అందరూ ఎలా పొగుడుతున్నారో. అక్కను చూసి నేర్చుకో. అది ఎలా కుదురుతుందమ్మా? అక్కేమో నాన్న పెంపకం, నేనేమో నీ పెంపకం. ఓ ఫ్యామిలీ ఫోటో సార్. సార్ ఆ పెయింటింగ్ కొంచెం ఓకేరా బంగారం, మేము వెళ్తున్నాం. ఆల్ ది బెస్ట్. ఢిల్లీ పార్టీనా? ఇంత అందంగా ఉన్నాడు. కనిపించిన ప్రతిసారి కాఫీ అడిగితే కొట్టడా మరి? ఏదో అడగాలనుకుని తన్ని చూడగానే ఇంకేదో మాట్లాడేస్తావు. నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ వెళ్ళిపో. తనే ఇక్కడికి వస్తున్నట్టు ఫ్రెండ్ చెప్పింది. వస్తున్నాడా? వస్తే ఏం చేస్తావు? లంచ్ కి పిలవనా? ఈసారి డైరెక్ట్ గా లవ్ మ్యాటర్ చెప్పేయి. వచ్చాక చెప్పేస్తాను. వచ్చాడనుకొని చెప్పు, ప్రాక్టీస్ అవుతుంది. అతను లేకుండా ఎలా చెప్పను? ఉన్నాడనుకో, మనసులో ఉన్నాడు కదా, నీ ముందున్నాడు అనుకొని చెప్పు. ఫీల్ అవ్వవే, చెప్పు. ఓకే. నిజంగానే కనిపిస్తున్నాడే. చెప్పు, కమాన్ చెప్పి. I love you. అది అలా చెప్పాలి. Yes. ఏం ఆలోచిస్తున్నావు? నువ్వెవరినైనా లవ్ చేసావా? చెప్పు. చేశాను. ఎవరిని? శ్రీదేవి. శ్రీదేవా? ఎలా ఉంటుంది? ఖతర్నాక్ ఫిగర్. ఢిల్లీయా? పుట్టింది చెన్నై, పెరిగింది హైదరాబాద్, ఇప్పుడు బాంబే. ఐ లవ్ యూ చెప్పేసావా? ఎక్కడా? 15 ఏళ్ల ముందు పుట్టింటే చెప్పేసేవాడిని. పెళ్ళై పిల్లలను కూడా కనేసింది. మనసులో పెట్టుకుని చెప్పడానికి మాత్రం ఏంటి? నేనెవరినన్నా లవ్ చేశానా అని అడగాలనుంది కదా, అడుగు. సరే, నేనే చెప్పేస్తాను. లోపలికి వెళ్తాం పద. ఎందుకు? వర్షం పడేలా ఉంది. రాని. తడిసిపోతావు. తడవని. జలుబు చేస్తుంది. జలుబు చేస్తుంది, ఆ తర్వాత జ్వరం వస్తుంది. రాని, నీకే. నువ్వు వెళ్ళు, నువ్వు పడు. నువ్వు వెళ్ళు. ఏ, నువ్వు తడిసిపోవా? నీకు జలుబు రాదా? నీకు జ్వరం రాదా? నువ్వు వెళ్ళు. వర్షం నీకు ఇష్టమేనా? వర్షం ఇలాగే పడుతుంటే ఎంత బాగుంటుందో కదా. ఏ నచ్చలేదా? వర్షం ఎవరికైనా నచ్చుకుని ఉంటుందా? లాభం లేదే, తను చెప్పడు. నువ్వు చెప్తావని చూస్తున్నాడేమో. అవును, ఇప్పుడే డైరెక్ట్ గా చెప్పేయి. వస్తున్నాడు. ఏయ్ ఇట్రా. ఎందుకొచ్చావు ఇక్కడికి? బాబాయ్ తను. ఎందుకొచ్చావు ఇక్కడికి? బాబాయ్ తన ఫ్రెండ్. నువ్వు ఆగు.
ఏం పని మీద వచ్చావు? బాబాయ్ నేనే తీసుకొచ్చాను. వీడెవడో తెలుసా నీకు? డూ యు నో హూ ఇస్ హీ? మీ అమ్మ నాన్నలు చంపింది వీడే. పదమూడు సంవత్సరాలు జైల్లో ఉండొచ్చాడు. నిజమా? బాబాయ్ చెప్పేది నిజమా? అసలు ఏంట్రా నీ ప్లాను? ఇంకేంటి సార్ ఆలోచిస్తారు? తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేయమనండి. తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం. అతన్ని ఇంటికి తీసుకొచ్చింది మన అమ్మాయి. అతనికి ఏమైనా జరిగి విషయం బయటపడితే నలుగురు 4 రకాలుగా మాట్లాడతారు. అది దానికి మీకు మంచిది కాదు. ఏం జరగకముందే నిజం తెలిసింది. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయండి. వదిలేయండి. వాడు మళ్ళీ ఇక్కడ కనపడకూడదు. అవుట్. అంకుల్ మీరు తప్పు చేయలేదు కదా? నాకు తెలుసు అంకుల్ మీరు చెయ్యరు. ఎందుకే బైక్ తీసుకొచ్చావు? కింద అందరూ వెయిట్ చేస్తున్నారు. ఉండక్క. ఎందుకు? రా. అంకుల్ ఎలా ఉన్నారు? ఏమైందిరా? మిమ్మల్ని చూడాలనిపించి ఫోన్ చేశాను. ఏయ్, ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చావు నన్ను? అమృత తనకి ఇప్పుడు తన్ని చూస్తే అంతా మర్చిపోయి మారిపోతాననుకున్నావా? ఎలాగే చిన్న పిల్లవి నువ్వు. వాడి గురించి నీకు తెలీదు. చిన్నప్పుడే మా అమ్మ నాన్నల్ని చంపేశాడు. నా జీవితంలో మిగిలిన కాస్త సంతోషాన్ని కూడా చెరిపేసి నా మనసుని బాధ పెట్టి వాడెంత సంతోషంగా ఉన్నాడు చూడు చూడు. సంతోషం అది ఎలా ఉంటుందో చూసి చాలా రోజులు అవుతుంది అమృత. నీకు నిజం తెలీదు. ఏ నిజం? నువ్వు మా ఇంటికి రాలేదా? మా అమ్మ నన్ను చంపలేదా? చెప్పు. చెప్తే నమ్మే విషయం అయితే ఎప్పుడో చెప్పేవాడిని. అయినా చిన్నప్పుడు చెప్తేనే ఎవరు నమ్మలేదు. ఇప్పుడు చెప్పి నమ్మించడానికి నా దగ్గర ఏం లేదు. నువ్వే కరెక్ట్. నీ కోపం కరెక్ట్. నీ బాధ కరెక్ట్. మరెందుకు మళ్ళీ నాకు కనపడి క్షణ క్షణం చంపుతున్నావు? అది నా వల్ల కాదు. ఏదన్నా ఉంటే ఒకేసారి చంపేయి. చంపేయి. యాక్సిడెంట్లో నేను చచ్చిపోయినా బాగుండేది. ఎందుకు కాపాడావు? నువ్వే ఎందుకు కాపాడావు? అందువల్లే నేను అమృత నన్ను ఒకసారి చూడు అమృత. ఒక్కసారి నా కళ్ళలోకి చూడు అమృత. ఇప్పుడు నీ కళ్ళకి హంతకుళ్ళ కనిపిస్తున్నాను కదా, చెడ్డవాళ్ళ కనిపిస్తున్నాను కదా. కానీ ఇవే కళ్ళు చిన్నప్పుడు నన్ను మంచోడని నమ్మి ఈ చేయి పట్టుకుని ఇంటి వరకు తీసుకెళ్ళే. ఇవే కళ్ళు ఢిల్లీలో నీ ప్రాణం కాపాడితే నిన్ను నా వెంట పడేలా చేసే. ఇప్పుడు ఇవే కళ్ళు చెడ్డోడంటున్నాయి, హంతకుడంటున్నాయి. ఏది నిజం? కళ్ళతో చూసేది, చెవులతో వినేది ఏది నిజం కాదు అమృత. అంత భ్రమ. కళ్ళతో కాదు,
మనసుతో చూడాలి. ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ మనసుతో నన్ను చూడు. ఒక్కసారి. హలో, అమృత, ఐఎమ్ సారీ. అమృత, ప్లీజ్ నువ్వే మాట్లాడద్దు. ఇప్పటిదాకా నిన్ను అర్థం చేసుకోలేక బాధ పెట్టాను. అర్థం చేసుకునే టైంకి దూరం అయిపోయాను. అది అయినా నాకేం బాధ లేదు. చెయ్యం తప్పుకో 13 సంవత్సరాల్లో అనుభవించిన నీ బాధ కన్నా ఇది చాలా చిన్నదిగా కనపడుతోంది. అయ్యో, నేను పిచ్చిదాన్ని. ఎప్పుడూ ఇంతే. మనసులో ఏదో అనుకుని ఏదేదో మాట్లాడేస్తాను. ఎప్పటి నుంచో నీకు మాట చెప్పాలనుకున్నాను. ఐ లవ్ యూ. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు